లేకపోతే ఎరువు మంచిగా ఉంటే ఇది ఎట్లా వచ్చిద్దంటే అసలు మొత్తానికి మొత్తం బలంగానే పుట్టుకొస్తుంది. ఈ పాలకూర వచ్చేటప్పుడు బాగా బలంగా వస్తుంది. అసలు బలం ఉంటే చల్లేవా, అది చల్లటం వల్ల ఇది ఇట్లా సురుసుకుపోతుంది. నిన్నే చల్లే ముందు ముందల్లా వేడికి పెండపూడి వేడికి వాడికి అదిగా సౌడు మట్టి తెచ్చింది. ఇదంతా సౌడు మట్టి అది వస్తూనే చూడు, ఇదిగో విత్తనాలు వస్తున్నాయి. అవి విత్తనాలు కదా, అది గడ్డి, గడ్డి ముక్కలు కాటలో గడ్డి ఇస్తుంటావు. నిన్నే కోసే కొద్దిగా ఇంత అదేమో పెద్ద కూర, అది ఇదేమో మామూలుది. ఇది బీకేలో అది గోసుకెళ్ళి చేతి గోసుకెళ్ళి పెద్ద కూర. కొత్తిమీర కూడా ఉంది. మెంతులు చల్లాల్సింది. మెంతులు ఉంటే బాగుంటుంది. మెంతుకూర, కొయ్యి తోటకూర. ఇది పెద్ద పెరుగు తోటకూర కాదు, ఇది పెరుగు తోటకూర కాదు, యువతలతో పెరుగు తోటకూర. ఇది మొత్తం 6 ఎకరం కదా, 6 ఎకరం నిండా కొబ్బరి చెట్లు, చుట్టూ కొబ్బరి చెట్లు నాటినట్టున్నారు. ఈ చుట్టూ కొబ్బరి చెట్లు నాటారుగా అంటున్నా. ఎకరంలో 2 రూమ్లు. ఈ 2 రూమ్లు సూపర్గా ఉందండి ఇల్లు. ఇది సూపర్ ఉందా ఈ రూమ్ మాత్రం. ఈ రూమ్ మాత్రం సూపర్ ఉందంటున్నా, ఎవరు లేకపోయినా కూడా. కొత్తదేంది మంచం.